హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నవి సజ్జలతో చేసిన బూరెలు. ఎవరైనా స్నాక్స్ కూడా హెల్దీగా తినాలనుకుంటే ఇవి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయి. టేస్ట్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఈజీగా 4 days వరకు ఫ్రెష్ గా కూడా ఉంటాయి. ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అందులో 3 to 4 spoons పచ్చి కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇందులోకి సజ్జల పిండి యాడ్ చేస్తున్నాము. సజ్జలు ఓవర్ నైట్ నానబెట్టేసి దాన్ని తడిగుడ్డతో తిరిసి మిక్సీ వేసామన్నమాట. అలా మిక్సీ పట్టించిన పిండిని జల్లించుకుంటే ఇలా సాఫ్ట్ గా వస్తుంది. మీరు ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అనుకుంటే సజ్జల పిండి మనకి ఇన్స్టెంట్ గా మార్కెట్ లో దొరుకుతుంది. డైరెక్ట్ గా అదే తెచ్చి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ లో చేసినంత టేస్ట్ డైరెక్ట్ గా ఇన్స్టెంట్ పౌడర్ యాడ్ చేసినప్పుడు రాదు. తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇది బెల్లం పాకం కాదు, ఇది పొయ్యి మీద కొద్దిగా వాటర్లో బెల్లం వేసి కరిగించిన నీళ్లు. బెల్లం కరిగేటప్పుడు కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మనం తీసుకున్న సజ్జ పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం యాడ్ చేయొద్దు. ఇందులోకి ఒక 2 to 3 spoons వరకు మనం రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక 2 spoons రాగి పిండిని అయితే యాడ్ చేసాము. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. ఈ పిండి ఏమి నానాల్సిన అవసరం కూడా లేదు. మనం కలిపిన వెంటనే దీంతో బూరెలు చేసేసుకోవచ్చు. ఒక బాండి పెట్టి అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఆయిల్ కాగిపోయింది. ముందుగా మా అత్తగారు అలవాటు ప్రకారం ఒక చిన్న బూర వినాయకుడి కోసం వేసాము. ఒక పాలిథిన్ కవర్ మీద తడి అద్దుకుంటూ దాన్ని బూరెలుగా చేసుకోవాలి. ఇలా బూరెలన్నింటినీ మీడియం ఫ్లేమ్ లోనే ప్రాపర్ గా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. అన్ని బాగా పొంగాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.